గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో మనం ఎక్సర్సైజ్ 2 థర్డ్ క్లాస్ ఎక్సర్సైజ్ 2 4 వరకు సమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 5, 6, 7, 8 సమ్స్ చెప్తాను ఈ వీడియోలో. ఒకసారి చూడండి. ఫిఫ్త్ సమ్ ఏంటంటే రైట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 760 అండ్ 800. సిక్స్త్ సమ్ ఏంటి? రైట్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 860 అండ్ 900. ఇవి చెప్పుకుందాం. ఇక్కడ నేను రాసాను రైట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 760, 800. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే 2 మల్టిపుల్స్ అన్నిటినీ ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇక్కడ చూడండి, వన్స్ డిజిట్ కనుక మీరు చూసుంటే 760 నుంచి 800 వరకు అన్నాడు కాబట్టి వన్స్ డిజిట్లో 0, 2, 4, 6, 8 ఇలా 1 డిజిట్ ప్లేస్లో ఈ 2 మల్టిపుల్స్ కనుక మనకి ఉంటే దట్ ఆల్ నెంబర్స్ 1 డిజిట్ ప్లేస్ వన్స్ ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ అన్నిటినీ ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇక్కడ 770, 780, 790, 772, 82, 92, 444, 666, 888, 800. అంటే వన్స్ ప్లేస్లో కనుక 0 కానీ 2, 4, 6, 8 ఇలా ఉంటే ఇటువంటి వాటిలన్నిటినీ ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇక్కడ నేను రాశాను 760 నుంచి 800 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ సిక్స్త్ సమ్ వచ్చేటప్పటికి రైట్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 860 నుంచి 900 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ అడిగారు. మరి ఈవెన్ నెంబర్స్ అంటే మనం చెప్పుకున్నాం వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటాయి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చేటప్పటికి వన్స్ ప్లేస్లో 1 విచ్ ఈజ్ నాట్ 2 మల్టిపుల్స్, 2 మల్టిపుల్స్ కాని వాటిని మనం ఏమంటాం అంటే ఆడ్ నెంబర్స్ అంటాం. 2 మల్టిపుల్స్ ఈ 7 ఈజ్ నాట్, వన్స్ ప్లేస్లో 7 ఉన్నది, 7 నాట్ 2 మల్టిపుల్, వన్స్ ప్లేస్లో 9 ఉన్నది, 7 నాట్ 2 మల్టిపుల్, విచ్ ఈజ్ నాట్ 2 మల్టిపుల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వకుండా 1 రిమైండర్ వచ్చే నెంబర్స్ అన్నిటినీ 2తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వకుండా 1 రిమైండర్ వచ్చే ప్రతి ఈ నెంబర్ని ఆడ్ నెంబర్స్ అంటారు. 861, 863, 865, 867, 869 అలా 900, 860 నుంచి 900 బిలో అన్నారు కాబట్టి 899, 900 అగైన్ దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫై సెవెంత్ సమ్ వచ్చేటప్పటికి మీకు క్లాసిఫై ఫాలోయింగ్ నెంబర్స్ క్లాసిఫై చేయమన్నాడు. క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ 300 వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్కి ఓడిడి ఆడ్ నెంబర్. వన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్. 7 ఆడ్ నెంబర్. మరి వన్స్ ప్లేస్లో ఈ సమ్లో ఈవెన్ నెంబర్. 898లో ఈవెన్ నెంబర్. ఎయిత్ సమ్ వచ్చేటప్పటికి క్రియేట్ ఏ వర్డ్ ప్రాబ్లం 240 డివైడెడ్ బై 8. దీనికి మనం వర్డ్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయమన్నారు. వర్డ్ ప్రాబ్లమ్ నేను క్రియేట్ చేశాను. 2 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. ఒక ప్రాబ్లం ఏంటో చూడండి. హరీష్ హ్యాస్ 240 plants with him. He distribute them equally among 8 schools. How many plants does each school get? హరీష్ దగ్గర 240 ప్లాంట్స్ ఉన్నాయి. హరీష్ గార్డెనర్ అనమాట. ఈ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే షాప్ అతనిది. ఈ 240 ప్లాంట్స్ని 8 స్కూల్స్కి ఇద్దాం అనుకున్నాడు. ఒక్కొక్క స్కూల్కి ఎన్ని ప్లాంట్స్ వస్తాయి? నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్రియేట్ అనదర్ ప్రాబ్లం. If cost of each book is 8 rupees, then how many books will get for 240? 240కి ఎన్ని బుక్స్ వస్తాయి? సపోజ్ 240 డివైడెడ్ బై 8 అనుకోండి, 30 బుక్స్. 30 బుక్స్ కొనుక్కోవచ్చు మనం. ఇది అనదర్ వర్డ్ ప్రాబ్లం.